మీకు ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఏ రెసిపీ గుర్తొస్తుందండి? నాకైతే మాత్రం బిర్యానీ, వెజిటేబుల్ రైస్, ఇట్లా కొత్తిమీర, పుదీనా రైసెస్ అయితే బాగా గుర్తొస్తాయి. ఈరోజు మా పాప డిఫరెంట్‌గా ఏదైనా బిర్యానీ లాంటిది చేసి పెట్టు మమ్మీ, నాకు రైస్, కర్రీ వద్దు అని చెప్పింది. సరే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే చూపిస్తున్నాను. పుదీనాకు, కొత్తిమీర ఇవన్నీ నీట్‌గా వాష్ చేసుకొని, పేస్ట్ చేసుకొని అయితే ఉంచుకోవాలి. అలాగే రైసు ముందుగా మనకి ఎంతైతే అవసరమవుతాయో బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోండి. నా దగ్గర టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక క్యారెట్ ఉంటే చిన్న ముక్క అవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి స్పైసెస్, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్న మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని దీంట్లో కాబూలి చనా ఉంటాయి కదా, అవి కూడా నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పుదీనా, కొత్తిమీర వాటర్ ఏమీ లేకుండా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో యాడ్ చేసుకొని మనము పుదీనాని, కొత్తిమీరని పచ్చి వేసాం కదా, కాబట్టి స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి ఎంత అయితే వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 కప్పుల రైస్కి 8 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. అంటే రైస్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి కదా. తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, లైట్గా లెమన్ వాటర్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుందని చెప్పి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మరిగిన తర్వాత వాటరు దీంట్లోకి రైస్ వేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. మనకి బిర్యానీ కావాలన్నా బయట ఎక్కడైనా దొరికిద్ది. ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటేనే కుదిరిద్ది కదండి. కాబట్టి ఎప్పుడైనా నాకు బాగా తినాలనిపిస్తే బిర్యానీ అట్లాంటప్పుడు ఇలాంటివి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనం లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇట్లాగా డిఫరెంట్గా బిర్యానీ లాగా అయితే ట్రై చేయొచ్చు. ఆ రెసిపీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను. పిల్లలు ఎప్పుడైనా మారం చేస్తుంటే బిర్యానీ కావాలి అలాగా ఇలాగా అని చెప్పి మారం చేస్తున్నప్పుడు హెల్తీగా వాళ్ళకు ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు ఆకుకూరలు తినకపోయినా కానీ తిన్నట్టు ఉంటుంది. వాళ్ళకి తెలియదు మనం ఏం పెట్టాము ఏంటి అని చెప్పి. అచ్చము మనం చెక్క లవంగాలు యాడ్ చేసాం కాబట్టి లైట్గా బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ కాగుతున్న ఎసురులో రైస్, మనం నానబెట్టుకున్న రైస్ అన్నీ వేసేసుకొని ఈ రైస్ని బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే రైస్ అయితే మనకి పుదీనా, కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.